బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ ఘన విజయం సాధించిందన్నట్టు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకొని నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని కొత్తగా ఎన్నికైన వార్డు మెంబర్ అభ్యర్థులకు, సర్పంచ్ అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా అఫీషియల్గా ఆయన ట్వీట్ రిలీజ్ చేశారు. తొలి దశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు పాల్పడిన మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచక పర్వాన్ని ఎదుర్కొని నిలబడిన గులాబీ సైనికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు అని తెలిపారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం పోటీ చేసిన చోట కనీసం 44% సీట్లను కాంగ్రెస్ దాటకపోవడం ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనము అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని తొలుత ప్రచారం జరిగినప్పటికీ రేవంత్ పరిపాలన వైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఈ ఎన్నికల ఫలితాలతో రుజువైంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని, బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని కూడా తొలి దశ పంచాయతీ ఫలితాలు కుండ బద్దలు కొట్టి చెప్పాయన్నట్లు కేటీఆర్ అయితే ట్వీట్ చేశారు. వచ్చే 3 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్న పల్లెల్లో పైసా అభివృద్ధి పని జరగదని, గ్రామస్తులు నిర్ధారణకు రావడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఇంతటి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. సగం స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోవడం, అనేక చోట్ల 10-20 ఓట్ల తేడాతోనే బయటపడడం చూస్తే కాంగ్రెస్కు కౌంట్ డౌన్ పల్లెల నుంచే ప్రారంభమైనట్టు స్పష్టంగా అర్థమవుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. 2 ఏళ్లు గడిచిన 6 గ్యారంటీల పేరిట చేసిన సీఎం రేవంత్ రెడ్డి మోసం, పెన్షన్ పెంపు పేరిట చేసిన ద్రోహం, మహాలక్ష్మి పేరిట చేసిన దగ, తులం బంగారం పేరిట చేసిన నయవంచనను గ్రామీణ ప్రాంత ప్రజలు మర్చిపోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. యూరియా బస్తాల కోసం నెలల తరబడి పడిన అగచాట్లను, బోనస్ పేరిట చేసిన బోగస్ హామీని, చివరికి పండించిన పంటను అమ్ముకోలేకపడ్డ కష్టాలను అన్నదాతలు గుర్తుపెట్టుకున్నారని ఈ ఫలితాలు రుజువు చేశాయన్నట్లు ఆయన ట్వీట్ చేశారు. 10 ఏళ్ల పాటు ప్రగతి పదంలో సాగిన పల్లెల్లో 2 ఏళ్లుగా పడకేసిన పాలన, గాడి తప్పిన పారిశుద్ధ్యం, చివరికి ట్రాక్టర్లలో డీజిల్ పోయలేని దుస్థితి వంటి అంశాలన్నీ పల్లె ప్రజలను ఆలోచింపజేసినట్టు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఆరంభం మాత్రమే. పంచాయతీ ఎన్నికల్లో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయమన్నట్లు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యమన్నట్లయితే ఆయన ట్వీట్ చేశారు. మొత్తం మీద ఆయన ట్వీట్ అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇకనైనా ఈ ఫలితాలను బట్టి ఆయన నిర్ణయం తీసుకోవాలని, లేదంటే పూర్తిగా ఇక కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే అర్థమవుతుందని చాలామంది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మొదటి దశ ఎన్నికలు అయితే పూర్తయ్యాయి. ఇక రెండవ దశ ఎన్నికలు డిసెంబర్ 14న జరగనున్నాయి. అలాగే 3వ దశ ఎన్నికలు కూడా డిసెంబర్ 17న జరగనున్నాయి. మొత్తం మీద ఈ ఫలితాలలో ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ రాబోతుంది, ఏ పార్టీకి ఎలాంటి మెజారిటీ రాబోతుంది అనేది అయితే తేల్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఈ 3 దశల ఎన్నికల్లో కేవలం గ్రామ పంచాయతీల ఎన్నికల్లోనే ఇలా ఫలితాలు ఉంటే రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అలాగే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ పరిస్థితుల్లో ఏంటి తేడా, ఏంటి పరిస్థితి అనేది అయితే చాలామందికి ఆలోచించుకోవాలని చెప్పేసి నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు. అయితే మొదటి దశలో కాస్త కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలనే సాధించినప్పటికీ రెండవ దశలో బీఆర్ఎస్ పార్టీ గేరు మార్చే పరిస్థితి కూడా ఉండబోతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి బలమే పల్లెల్లో ఉన్న జనము అనేది చాలామంది చెబుతూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా పల్లెల్లో ఉన్న జనాన్ని, ఆ క్షేత్రస్థాయిలో వారిని బలోపేతం చేసుకొని పార్టీకి అండగా నిలబెట్టుకుంటే తప్ప కాంగ్రెస్ యొక్క వ్యూహాలను ఛేదించలేరన్నట్టు కూడా బీఆర్ఎస్ సానుభూతి పరులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ 3 దశల ఎన్నికల్లో భాగంగా పంచాయతీ ఎన్నికల్లో 33%తో గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ కష్టపడి 50 సీట్లు సాధించింది. కాంగ్రెస్ అన్నట్లు కూడా చాలా ట్వీట్లు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. అలాగే మొదటి ఫేజ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ముక్కి మూలిగి సగం పంచాయతీలు గెలుపన్నట్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ కాంగ్రెస్ 47% అంటే 47%
పర్సంటేజ్ను సాధిస్తే, అలాగే బీఆర్ఎస్ పార్టీ 36%, ఇతరులు 12, బీజేపీ 5%. అంటే ఇతరులతో బీజేపీ పార్టీ పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇక బీజేపీ మొదటి నుంచి ఇటు పల్లెల్లో కావచ్చు, లేదంటే ఇతర గ్రామ స్థాయిలో ఉన్న ఏదైతే వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ ఆ ఏరియాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతో బీజేపీ పార్టీ పోటీ పడలేదని అప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు. అన్నట్టుగానే దాని ఫలితాలను బట్టి చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. బీజేపీ అనేది అటు రెబల్స్ అలాగే స్వతంత్ర అభ్యర్థులతో కూడా పోటీ పడలేని పరిస్థితిలో ఉన్నది. దీనికి కారణం బీజేపీలో సమన్వయ లోపం అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. సరే, ఏది ఏమైనప్పటికీ 3 దశల ఈ ఎన్నికల విధానం అనేది జరుగుతూ ఉన్నది. మొదటి దశ పూర్తి అయిపోయింది, ఇక 2 దశలు మిగిలి ఉన్నాయి. ఈ మొదటి దశ ఎన్నికల్లో భాగంగా సాధించిన ఫలితాల పట్ల కేటీఆర్ అయితే సంతృప్తిగా ఉన్నట్లయితే తాజా ట్వీట్ను బట్టి అయితే అర్థమవుతా ఉన్నది. చూడాలి మరి 2వ దశలో 3వ దశలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకోబోతుందో.